దిస్ ఇస్ ఆర్జే మస్తు మమత. సో ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ వరంగల్. సో మీ అందరికి తెలుసు మనం ఈ మార్నింగ్స్ లో రోజు మస్తుగా మాట్లాడుకుంటామని. సో మరి ఎవ్రీడే ట్రై సిటీస్ లో జరుగుతున్న హాట్ టాపిక్స్ కావచ్చు, ఈవెంట్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంకా ట్రెండింగ్ లో ఉన్న అప్డేట్స్ లాంటి క్రేజీ కంటెంట్ విత్ సూపర్ స్టఫ్ అయితే మాట్లాడుకుంటాం కదా. సో మరి ఈ రోజు మనతో పాటు మస్తుగా మాట్లాడడానికి మన సిటీని క్లీన్ అండ్ నీట్ గా, గ్రీన్ గా, మోడర్న్ గా క్రియేట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తున్న మనకు కూడా చైర్మన్ గారు వెంకటరామ్ రెడ్డి సార్ ఉన్నారు మనతో పాటు. హలో సార్. హౌ వాజ్ యువర్ జర్నీ అసలు కూడాలోకి రావడానికి ముందు? యాక్చువల్లీ కూడా రావడానికి కారణం సీఎం గారు పర్సనల్గా వెంకటరామ్ రెడ్డి గారు ఉంటే బాగుంటుందని చెప్పి నన్ను ఇక్కడ నామినేట్ చేసినారు. వెరీ గుడ్ జర్నీ. యాక్చువల్లీ ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ కమింగ్ ఇటు కూడా. అది వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే మన ట్రై సిటీస్ని డెవలప్ చేయడానికి మంచి అవకాశం ఉంది. సో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా అందరూ, రాజేంద్ర రెడ్డి గారు కానీ, నాగరాజ్ గారు కానీ, శ్రీహరి గారు కానీ అందరూ కూడా, మా ఎంపీ కడియం కావ్య గారు వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు అంటే అదేవిధంగా నాకున్న ఏరియాలో పొన్నం ప్రభాకర్ గారు మంత్రి ఉన్నారు. అక్కడ అట్లా గంట సత్యనారాయణ గారు ఉన్నారు. సో అందరి కోఆపరేషన్తో వరంగల్ని వాంట్ టు మేక్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీస్ ఆఫ్టర్ హైదరాబాద్. సో ఆ క్రమంలో ఈ జర్నీ లాస్ట్ 1.5 years అచీవ్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజే కానీ, భద్రకాళి మాడవీధులే కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, సో అట్లాంటి మా మైల్ స్టోన్ ప్రాజెక్ట్స్ హ్యావ్ డన్. అండ్ ఉన్కిచర్లో ఆల్సో ట్రైన్ టు గెట్ ఏ క్రికెట్ స్టేడియం, ఇంకా ఒక స్పోర్ట్స్ స్కూల్లో దాని కూడా రెడీగా ఉంది ఆన్ ద పేపర్. సో దానికి లేటెస్ట్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ మనం కేబుల్ కార్ ఒకటి, గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి, సో అట్లా ఎవ్రీడే వీఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ ట్రైన్ టు గెట్ దెమ్ టు వరంగల్. సో సార్ మనకైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రాబోతోంది. అండ్ రీసెంట్ గా మనకి జర్మనీ నుంచి విజిటర్స్ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది అదంతా కూడా. సో మరి అది ఆ ప్లాన్ అంతా కూడా ఎలా సార్? యాక్చువల్లీ అది పెద్ద ప్రాజెక్ట్ అది. సో ఐ థింక్ దే టేక్ ఇట్ ఇన్ జోన్ ఫేజ్ వైజ్. కోర్ ఏరియా ఎక్కడైతే ఉందో ఆ ఫస్ట్ కోర్ ఏరియాలో స్టార్ట్ చేసి దాని తర్వాత పెరిఫెరీలోకి వెళ్తారు. ఆల్రెడీ టెండర్ స్టేజ్లో ఉంది. మేబీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో టెండర్ కూడా అవుతుంది. సో అది ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా నౌ. ఎందుకంటే లేటెస్ట్గా టెక్నాలజీతో పాటు దే డూయింగ్ ఇట్. దాంతో ఏంటంటే మనకి డ్రైనేజ్, స్ట్రాంగ్ వాటర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సార్ట్ అవుట్ అవుతాయి. ఇప్పుడు మన అయితే మాస్టర్ ప్లాన్ 2041 ప్రకారం అయితే రోడ్ విడ్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకుంటూ దానికి అనుగుణంగా ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తారు. కాబట్టి మన ఫ్యూచర్లో కూడా ఇంకొక 30-40 years వరకు వరంగల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు డ్రైనేజ్ గురించి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్రీక్వెంట్గా కొద్దిగా వర్షం పడగానే స్టక్ అయిపోయి ఫ్లడ్డింగ్ అవుతుంది. సో అట్లాంటివన్నీ కూడా సార్ట్ అవుట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఏదైతే హైడ్రా ఉందో ఆ సిస్టమ్ వరంగల్ ఎప్పటికెళ్ళి ఉంది. కానీ ఇన్ని రోజులు దాన్ని ఎవరు వాడలే కాబట్టి మేము వచ్చినాక ఇప్పుడు మొన్న లేటెస్ట్గా లాస్ట్ వీక్ కూడా లేక్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్ అయింది. దాదాపుగా 73 లేక్స్ని ఐడెంటిఫై చేసిండ్రు. సిటీలో ఉన్న లేక్స్ కానీ పక్కకునే వాటి అన్నిటి కూడా స్ట్రెంథెన్ చేసుకుంటూ బండ్ స్ట్రెంథెన్ చేసుకుంటూ వాటి FTL కానీ, బఫర్లు కానీ, ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి దానికి ఒక గార్డియన్, ఒక్కొక్క లేక్ ఒక గార్డియన్ అపాయింట్ చేసి దే వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ద బెస్ట్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. ఓకే సార్. సార్ ఇప్పుడు కూడా మనకి ఏ జోన్స్లో ఎక్కడి వరకు వర్తిస్తుంది? ఇప్పుడు ఆల్మోస్ట్ 1800 square kilometers వస్తుంది. ఇప్పుడు హుస్నాబాద్ కవర్ అవుతుంది, హుజరాబాద్ కవర్ అవుతుంది, ఇటు బర్కాల్ కవర్ అవుతుంది, భూపాలపల్లి కవర్ అవుతుంది, ఇటు వస్తే ఈస్ట్, వెస్ట్, గన్పూర్, వర్ధనపేట్. సో ఆల్మోస్ట్ 1800 square kilometers గన్పూర్ వరకు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ ఎక్స్టెన్షన్ కోసం అడిగినాం. ఇప్పుడు గో అప్ టు జనగాం, ఇటు నర్సంపేట, అటు మొత్తం పర్కాల్, ఇటు మళ్ళా ములుగు బార్డర్ వరకు. సో ఆ ఎక్స్టెన్షన్ వస్తే ఇట్ విల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్ తెలంగాణ ఆఫ్టర్ HMDA. బట్ యూత్ అయితే నిజంగా దిల్కోష్ అవుతున్నారు సార్ క్రికెట్ స్టేడియం అనగానే. సో ఆ ప్లాన్ ఎలా వచ్చింది అసలు? యాక్చువల్లీ క్రికెట్ స్టేడియం ఎప్పటికెళ్ళి ఉంది. లాస్ట్ 10 yearsకి వెళ్ళి అందరు ట్రై చేస్తున్నారు, ఎక్కడ ఒక కరెక్ట్ ఐడెంటిటీ ల్యాండ్ దొరకలేదు. సో ఇప్పుడు లక్కీగా ఏంటంటే కూడా డెవలప్ చేసే ఏరియాలో 1-2 లేఅవుట్స్లో ఒక 20 acres ఉన్నాయి. సో కడియం శ్రీహరి గారు ఉన్కిచర్లలో పెడితే బాగుంటుందని వాళ్ళు ప్రపోజల్ పెట్టినారు. సో వెయిటింగ్ ఫ్రమ్ BCCI కన్ఫర్మేషన్. సో ఒకసారి BCCI కన్ఫర్మ్ చేసి ఇంత బడ్జెట్ మాకు ఉందంటే దాని ప్రకారం అకార్డింగ్లీ గవర్నమెంట్ ఆల్సో విల్ సపోర్ట్ దెమ్. మోస్ట్లీ ఈ 2-3 monthsలో ఫైనల్ డిసిషన్ విల్ టేకన్ అబౌట్ ద లొకేషన్ ఆఫ్ ది స్టేడియం. బట్ 100% స్టేడియం ఇస్ కమింగ్. మనకి వరంగల్ బస్ స్టాండ్ కూడా రాబోతుంది, దాని గురించి? వరంగల్ బస్ స్టాండ్ యాక్చువల్లీ TRS వాళ్ళు అప్పుడు ప్లాన్ చేసి అంత అపోజిట్ కండిషన్లో వదిలిపెట్టిపోయిండ్రు. సురేఖ మేడం ఇనిషియేటివ్ తీసుకొని కూడా ద్వారా ఆర్టీసీతో టైప్ చేసుకొని వీఆర్ స్పెండింగ్ అవర్ ఓన్ ఫండ్స్ ఫ్రమ్ కూడా టు డెవలప్ దర్ బస్ స్టేషన్.
ఒక్కసారి షెల్టర్ లెవెల్ బస్ షెల్టర్కి వచ్చినాక పైన అయితే ఎక్స్ట్రా ఫ్లోర్స్ వస్తున్నాయో అక్కడ ఒక 4 స్టార్ హోటల్ కోసం ట్రై చేస్తున్నాం పీపీపీ మోడ్లో. సో ఆ ఏరియా అంతా ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ వస్తుంది అక్కడ. సో ముందు వరంగల్ స్టేషన్ ఉంది. సో బస్ స్టేషన్ అక్కడ ఉన్నట్టు పైన ఒక 5 ఫ్లోర్స్ హోటల్ పెడితే ఆ ఏరియా కమర్షియల్గా, ఎందుకంటే మార్కెట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్స్ అక్కడే ఉన్నాయి, గ్రెయిన్ మార్కెట్ కానీ అగ్రికల్చర్ మార్కెట్ కానీ. సో వరంగల్ కూడా ఆన్ పార్ విత్ అదర్ సిటీస్ డెవలప్ చేయడానికి ప్లాన్లు అది చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ హన్మకొండ బస్ స్టేషన్ కూడా విల్ టేకప్. మళ్ళీ మనకి ఏమైనా కొత్త బస్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంది? ఆ బస్సులు అయితే రెగ్యులర్గా వస్తున్నాయి. ఇప్పుడు సీన్ ఎవ్రీ మంత్ మహిళా సంఘాలకు కూడా బస్సులు ఓపెన్ చెప్తున్నారు. సో అట్లా బస్సెస్ ఇప్పుడు బ్యాటరీ ఆపరేటెడ్ బస్సెస్, ఎలక్ట్రిక్ బస్సెస్ ఆల్సో కమింగ్. సో ఎంతైతే జనాభా రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం బస్సెస్ కూడా ప్రొవిజన్, ఎందుకంటే ప్రైవేట్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్ ఇన్ ఆర్టీసీ నో. సో దే ఆర్ బయింగ్ their own buses and giving it on lease to RTC. So that way RTC are able to get more buses to the cities wherever there is a lot of population. సో సార్ మనకి కొన్ని జంక్షన్స్ లో చూసినట్టయితే బ్యూటిఫికేషన్ పీసెస్ ఉంటున్నాయి. లైక్ ఇప్పుడు మన ఎంజిఎం దగ్గర చూసినట్టయితే ఆ హ్యాండ్ లో పామ్ లో ఒక చిన్న పాప. సో అది నిజంగా బ్యూటిఫుల్ సార్. సో ఎవ్రీ జంక్షన్ దగ్గర అలా చేయాలి అనే థాట్ ఎలా వచ్చింది? Actually, central government last time smart city కింద they have developed this concept. So దాన్ని స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని దే ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ దట్ బేసిస్. బట్ ఒక్కసారి అది చేసినాక అయిపోతుంది కదా, దాన్ని మెయింటైన్ చేసి కూడా I think municipality is doing in some medians and Kuda is doing in some medians. So wherever new junctions are coming, according to that geographic location, suppose ఇప్పుడు ఎల్కతుర్తి జంక్షన్ ఉంది, సో అక్కడ ఉన్న జాగ్రఫికల్ లొకేషన్ ప్రకారం ఆ మీడియంలో ఏం పెట్టాలనేది అక్కడ లోకల్ కండిషన్స్ బట్టి దే డిసైడ్. సో ఎంజిఎం కాబట్టి అట్లా చేయి కింద పెట్టిండ్రు. అక్కడ మిషన్ భగీరథ అని అక్కడ 100 రోడ్లు ఉంటుంది, సో వాటర్కి సంబంధించి కాబట్టి. సో ఎక్కడెక్కడ ఏం జోన్ వస్తుందో ఆ జోన్కి ఆ పర్టికులర్ మీడియంలో అది చేస్తారు. ఓకే సార్. సార్ ఇప్పుడు అందరూ కూడా భద్రకాళి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మరి ఈ ప్రాజెక్ట్ గురించి? అదే భద్రకాళి ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా దే హ్యాడ్ ఎ ప్లాన్ టు గెట్ కేబుల్ కార్ ఫ్రమ్ భద్రకాళి టు పద్మాక్షమ్మ టు రీజనల్ సైన్స్ సెంటర్. బట్ ఇప్పుడు అది రీజనల్ సైన్స్ సెంటర్ అవన్నీ పెద్ద ప్రాజెక్ట్ కనుక టు స్టార్ట్అప్ విత్ భద్రకాళి మాడవీధులు అయిపోయాక భద్రకాళి మధ్యన ఒక ఐలాండ్ ఉంటుంది, దాని పక్కన ఒక గుట్ట ఉంది. సో ఆ ఐలాండ్ని కనెక్ట్ చేసి కేబుల్ కార్ అక్కడికి వెళ్ళి ఇటు సైడ్ భద్రకాళి బండి అయితే మనం రెగ్యులర్గా డెవలప్మెంట్ అయిన బండి ఉంది కదా, దానికి గ్లాస్ బ్రిడ్జ్. సో ఆల్రెడీ డీసిల్టింగ్ వర్క్ అవుతుంది కనుక వాటర్ విల్ బి వెరీ ఫ్రెష్ నౌ. సో దర్ ఇస్ నో డ్రైనేజ్ కమింగ్ టు ద భద్రకాళి. ఆ భద్రకాళి డ్రైనేజ్ అంతా ఆల్రెడీ ప్లగ్ చేసినాము, అవుట్ గేట్ ఇన్ ఫ్లో అన్నీ కూడా ఖతం చేసినాం కాబట్టి నెక్స్ట్ వాటర్ కూడా క్లీన్ ఉంటుంది. సో టూరిస్టులకు మంచి అట్రాక్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో భద్రకాళి మాడవీధులు పరిక్రమ అన్నీ చేస్తున్నాం మనం, చుట్టూ తిరగడానికి, కార్లు కూడా అన్ని తిరగడానికి. సో ఒకసారి పరిక్రమ అయిపోయి భద్రకాళి టెంపుల్ ఫుల్ కంప్లీట్ అయిపోయి ఈ కేబుల్ కార్ అయిపోతే తెలంగాణలో ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ విల్ బి భద్రకాళి. పక్కనే ఇప్పుడు మ్యూజికల్ గార్డెన్ ఉంది, కాకతీయ మ్యూజికల్ గార్డెన్, దాంట్లో కూడా మ్యూజికల్ ఫౌంటైన్ అన్ని రెడీ అయిపోయింది విత్ ఇండియా ఫ్లాగ్ అండ్ ఎవ్రీథింగ్. సో దానితో పాటు ఈ భద్రకాళి మాడవీధులు ప్లస్ కేబుల్ కార్, ఈ గ్లాస్ బ్రిడ్జ్, సో ఇవన్నీ ఒక బిగ్ వెంచర్. సో మేబీ అనదర్ 2-3 yearsలో మొత్తం ఇట్ విల్ బి అవైలబుల్ ఫర్ పబ్లిక్. బట్ కేఎంజీ అయితే రెడీగా ఉంది ఇప్పుడు. దాంట్లో ఇప్పుడు కొత్త ఫీచర్ ఏంటంటే కేఎంజీలో ఆటిజం పేషెంట్స్ అవుతున్నారు, ఆ పేషెంట్స్కి సంబంధించిన పర్టికులర్ స్టోన్స్ ఉంటాయి ఆ పిల్లలకు, ఎక్కడ వాళ్ళకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకు. సో ఆ పిల్లల కోసమని ఇప్పుడు రీసెర్చ్ చేసి పాండిచ్చేరిలో ఏ విధంగా అయితే ఒక పార్క్ ఉంది అక్కడ దాన్ని ఇన్కాపరేట్ చేసుకొని ఇప్పుడు కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో ఒక సెక్షన్లో ఆటిజం పేషెంట్స్ కూడా వీఆర్ ట్రైంగ్ టు పుట్ అప్ దట్ పర్టికులర్ స్టోన్స్. సో వాళ్ళకి సౌండ్ వైబ్రేషన్ వస్తే దే గెట్ ట్రీటెడ్. సో దానికి వేరే ట్రీట్మెంట్ ఉండదు. సో దట్ ఈస్ ద బెస్ట్ వే టు ట్రీట్ దెమ్. సో అట్లాంటివి కూడా అన్ని ఇన్నోవేటివ్ వీఆర్ డూయింగ్ ఇట్. ఇక నెక్స్ట్ వరంగల్ ఫోర్ట్ ఉంది, ఏకశిల పార్క్ అని, దాన్ని కూడా మంచిగా డెవలప్ చేసినాం. దాని చుట్టూ ఇప్పుడు వరంగల్ ఫోర్ట్ చుట్టూ వీ వాంట్ టు ప్రిపేర్ ఏ మోట్ అంటే ఛానల్ వేర్ బోట్స్ కెన్ గో అరౌండ్ ద ఫోర్ట్. సో ఆ ప్రాజెక్ట్ కూడా మన 50 crores శాంక్షన్ అయినాయి. సో అవన్నీ అయిపోతే 2-3 yearsలో ఐ థింక్ ది బెస్ట్ సిటీ విల్ బి వరంగల్. ఎస్ సార్, నిజంగా వావ్ వరంగల్ అనక తప్పదు ఎవరైనా సరే. సో వీ హర్డ్ అబౌట్ యువర్ చారిటబుల్ ట్రస్ట్. సో మరి దాని గురించి లైక్ మేము చాలా చూస్తూ ఉంటాము సోషల్ మీడియాలో. లైక్ రీసెంట్గా 6 months పాపకి కూడా సర్జరీ చేపించారు. అండ్ సో ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే లైక్ ఒక ప్యాషన్ తోట లేదంటే? అంటే జనరల్గా మేము మా ఫ్యామిలీ కూడా ఎప్పుడు కూడా సేవా కార్యక్రమం ఉంటుంది. సో నేను కూడా జాబ్ రిజైన్ చేసినాక పాలిటిక్స్లోకి వచ్చినాక కూడా నా శాలరీ కానీ నా కంపెనీస్ వచ్చే శాలరీ కూడా అంతా ట్రస్ట్లు చేసి యూజ్ ఇట్ ఫర్ ది పబ్లిక్ పర్పస్. బేసికల్గా మా ఊరికెళ్ళి స్టార్ట్ చేసిన, ఊరికెళ్ళి మండలం అయింది, మండలంకి వెళ్ళి కాన్స్టిట్యున్సీ అయింది, కాన్స్టిట్యున్సీకి వెళ్ళి డిస్ట్రిక్ట్ అయింది. ఇప్పుడు సో లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆల్సో సపోర్ట్ మీ, అపోలో హాస్పిటల్స్ చాలా సపోర్ట్ చేస్తారు. సో పేదోళ్ళు ఎవరున్నా కూడా కొద్దిగా హెల్ప్ చేయడానికి ముందుకు పోతాం. అవసరం అక్కడ గవర్నమెంట్ హెల్ప్ తీసుకుంటాము,
కొన్ని ఆరోగ్యశ్రీ కింద చేపిస్తాము, కొన్ని సీఎం గారు ఎల్ఓసీలు పెట్టిస్తాము. సో మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న డాక్టర్స్ కూడా అందరు కూడా సపోర్ట్ చేస్తారు. నేను హాస్పిటల్ పోతే నేను పోయినా అంటే 100% నాకు డిస్కౌంట్ వస్తుంది. సో చాలా మటుకు అందరి దగ్గర పోతాను నేను, అట్లీస్ట్ వాళ్ళకి ఎంతో అంత హెల్ప్ అవుతుంది. సో నా ప్రయత్నం ఏం చేస్తున్నా, నా ఫ్రెండ్స్ నా సర్కిల్ కూడా అంతా సపోర్ట్ చేస్తారు. సో ఎక్కడ ఇప్పుడు సపోజ్ మన ఎంజిఎంలో కూడా ఇదే ప్రాబ్లం ఉంటే కూడా నేను ఒక 1 crore మా ట్రస్ట్ ద్వారా ఫండింగ్ చేసినాం పీడియాట్రిక్ వార్డ్కి. ఇప్పుడు నర్సంపేట హాస్పిటల్ కూడా ఒక 50 lakhs, పర్కాల్ 100 bed హాస్పిటల్ వస్తుంది, దానికి కూడా ఒక 50 lakhs వీఆర్ గెటింగ్ ఇట్ డన్. సో పార్ట్ ఆఫ్ ది ట్రస్ట్ యాక్టివిటీస్. నెక్స్ట్ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కింద కూడా వీఆర్ రిజిస్టరింగ్ ఇట్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. సో నా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ ఉంది కనుక సో లాట్ ఆఫ్ లేడీస్కి ట్రీట్మెంట్ వాళ్ళకి ట్రైనింగ్ కోసమని స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఒక 1-2 monthsలో స్టార్ట్ అవుతుంది. అయినాక మ్యాక్సిమం ఎంతమందికి అంతమంది ట్రైనింగ్ ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ రీసెంట్ టైమ్స్లో అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా 4G మొబైల్స్ కూడా ఇచ్చారు. దట్ ఈస్ ద గవర్నమెంట్ స్కీమ్ అది. సో ఓన్లీ యాజ్ బికాస్ ప్రోటోకాల్ కాబట్టి. బట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్కి దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. when they go to that particular school, they can upload what is the strength of the kids who all came, what is the food they are giving, how much food came. Endukante Akshaya Patra kinda the kids get the food every day. Yes, sir. So the quantities also won't get wasted. The moment పొద్దున పోగానే వాళ్ళు they give the attendance online, so they can know how many people have come. దాని ప్రకారం they supply the food. So అది గవర్నమెంట్ ఇనిషియేటివ్. అది ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం కూడా ఇప్పుడు ఫస్ట్ స్టేట్ ఇన్ the country to give phones to the Anganwadi teachers. My government is working towards social development. Yes. So దాని భాగంగానే ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తారు. ఇక పబ్లిక్ అపోజిషన్ మస్తు మాట్లాడతారు కానీ we know what exactly we are doing. 100% నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. సార్ మరి ఇప్పుడు కొత్త హాస్పిటల్ కూడా రాబోతుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెడికల్ హబ్ చెప్పుకుంటున్నాం ఆల్రెడీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో దాంట్లో అసలు ఎన్ని బెడ్స్ ఉంటున్నాయి అండ్ ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటున్నాయి? బట్ ఎర్లియర్ ఇట్ వాజ్ 1800 bed. మన గవర్నమెంట్ వచ్చినాక దాన్ని 2300 beds చేసింది. అండ్ అడిషనల్గా ఇప్పుడు 35 ఆపరేషన్ థియేటర్స్ పెడుతున్నారు. టోటల్ ఆపరేషన్ థియేటర్స్ విల్ బి 35 అండ్ రెసిడెంట్ డాక్టర్స్ విల్ బి అరౌండ్ 200 doctors. అండ్ అడ్మినిస్ట్రేటివ్ కూడా దే గెటింగ్ నాకు తెలిసి ఒక ఐఏఎస్ లెవెల్ ఆఫీసర్ విల్ బి ద అడ్మినిస్ట్రేటర్ ఫర్ ద హాస్పిటల్. నాట్ ఏ డాక్టర్ కాంట్ బి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి జనరల్గా హాస్పిటల్లో సూపరింటెండెంట్స్ అందరు డాక్టర్సే ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే సిన్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్, దే వాంట్ హ్యావ్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ సెపరేట్. ఎందుకంటే హౌస్ కీపింగ్, మెయింటెనెన్స్ అని చెప్పడానికి. దాంతోపాటు ఇప్పుడు కొత్త న్యూ 9 డిపార్ట్మెంట్స్ కూడా దే గెటింగ్ స్పెషలిస్ట్ డిపార్ట్మెంట్స్. అలా క్యాన్సర్ కానీ వేరియస్ డిజీజెస్ వాట్ ఎవర్ బెస్ట్ ఇప్పుడు ఉన్నాయో దానికి ట్రీట్మెంట్ కోసము పెడుతున్నాయి. ఎందుకంటే మనకు మార్కెట్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది, ఆదిలాబాద్కి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఖమ్మం వరకు ఆల్ కెన్ కమ్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఉస్మానియా గాంధీ. ఈ ట్రాఫిక్ అంతా ఇక్కడికి వస్తుంది. ప్లస్ ఛత్తీస్గఢ్ కూడా మన దగ్గర కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. సో వరంగల్ విల్ బి లైక్ హెల్త్ సిటీ నౌ. ఒక దిక్కు హెరిటేజ్ సిటీ, ఒక దిక్కు హెల్త్ సిటీ. సో ఈ రెండు కాంబినేషన్లో ఎంజిఎం కూడా ఇప్పుడు ఏంటంటే దాన్ని మళ్ళీ వాట్ యు కాల్డ్ రెనోవేట్ చేసుకొని దే అటాచ్ టు ది మెడికల్ కాలేజ్. స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ అక్కడ స్టార్ట్ చేస్తారు. సో దీనికోసమని పాపం అందరు కూడా కష్టపడుతుండ్రు. హెల్త్ మినిస్టర్ గారు కూడా ఈ నెక్స్ట్ వీక్ వచ్చి రివ్యూ చేస్తారు. మోస్ట్లీ June 1st weekలో ఇట్ విల్ బి ఓపెన్ ఫర్ పబ్లిక్. ఓకే సార్. సార్ ఇప్పుడు లైక్ పబ్లిక్ ఏదైనా మీకు సజెషన్స్ ఇవ్వాలి అని అన్నా, లేదు అని అంటే మీకు ఏదైనా రోడ్ పైన దీని గురించి ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలి అని అన్నా, యాజ్ కూడా చైర్మన్గా మిమ్మల్ని వాళ్ళు సంప్రదించడానికి ఏ వేలో వాళ్ళు? యాక్చువల్లీ ట్విట్టర్లో ఉన్నాయి, అవైలబుల్ ఇన్ ట్విట్టర్, అవైలబుల్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఉన్న విచ్ ఎవర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇస్ దేర్, ఐఎమ్ అవైలబుల్ ఆన్ దట్. మై ఆఫీస్ ఇస్ దేర్. మై ఫోన్ నెంబర్ ఇస్ లైక్ 100. ఎవరైనా ఎక్కడైనా కొట్టుకోవచ్చు, నా నెంబర్ దొరుకుతుంది. సో జనరల్గా చాలా మంది వస్తారు. ఇప్పుడు మీరు చూస్తారు ఎవ్రీ సండే. ఇప్పుడు ఆఫీస్లో కూడా ఇప్పుడు బికాజ్ ఐఎమ్ డిసిసి ప్రెసిడెంట్ నౌ, మా పార్టీ ఆఫీస్లో కూడా ఓపెనింగ్ అప్ ఎ గ్రీవెన్స్ సెల్. ఎనీబడి కెన్ కమ్ అండ్ గివ్ ద గ్రీవెన్స్ సెల్. సో పర్టికులర్ ఎమ్మెల్యేకు విల్ ఫార్వర్డ్ ఇట్. సో సూన్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఈ టాపిక్ గురించి కొంచెం అలా పక్కకు వచ్చి కొంచెం కూల్గా మాట్లాడదాము. అండ్ లైక్ చాలా మందికి మనము ప్లాన్స్ ఇవ్వడం కావచ్చు, సిటీని గ్రీన్ అండ్ క్లీన్గా ఉంచడానికి చాలా ప్లాన్స్ అనేవి మనం ప్లేస్ చేస్తూ ఉంటాం కదా. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా, అరే ఈ ప్లేస్లో ఈ ఫ్లవర్స్ మాత్రమే పెడితే బాగుంటుంది అండ్ లైక్ మన ఇంట్లో ఏదైతే ఎన్వైరన్మెంట్ ఉంటుందో సో మన సిటీలో కూడా అలాగే ఉండాలి? యాక్చువల్లీ దానికి హార్టికల్చర్ టీమ్ ఉంది. సీజనల్ ప్లాంట్స్ దే గో అకార్డింగ్ టు సీజన్. సో మనము ఏది పడితే అది ఎక్కడ పెడడానికి ఉండదు. సో బేసింగ్ ఆన్ ద కండిషన్స్ ఆఫ్ దట్ ఏరియా అండ్ దాన్ని వాళ్ళు డిజైన్ చేసుకొని దే ఓన్లీ సజెస్ట్. మనం వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. అంటే నేను చూస్తాను సార్, డివైడర్స్ పైన మనకి ఒకే వే ఆఫ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి
అండ్ ఒకే వే ఆఫ్ ట్రీస్ ఉంటాయి, అండ్ అలాంటివి మళ్ళీ వేరే దగ్గర కనిపించవు మనకి. సో అదేంటున్నా ఇప్పుడు బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఒక దిక్కు అవబడితే ద బ్యూటీ విల్ బి డిఫరెంట్. అవును, సో ఒకే దిక్కు అన్ని కలర్లు పెడితే అది మ్యాచింగ్ కాదు కాబట్టి ఒక స్ట్రెచ్ మొత్తం ఒకటే కలర్ పెడతారు. ఇప్పుడు మీరు భద్రకాళి బండ్ చూస్తే ఒక స్ట్రెచ్ మొత్తం బోగన్ విలా ఉంటుంది, పింక్ కలర్ ఉంటుంది, ఒక దిక్కు చూస్తే మొత్తం వైట్ ఉంటుంది. సో ఆ ఏరియాని బట్టి ఆ ఎక్స్టెంట్ ఆఫ్ ది మీడియన్ బట్టి దే ప్లాన్ ది కలర్ ఆఫ్ ది ఫ్లవర్. సో బట్ దాంట్లో మళ్ళీ సీజనల్ ఉంటుంది, అన్ని ఫ్లవర్స్ అన్ని సీజన్స్ రావు. సో దాని ఆల్టర్నేట్ ఒకటి ఇది వస్తే నెక్స్ట్ టైం అది వస్తుంది. సో మనకు కలర్స్ చేంజ్ అవుతుంటాయి. సో ఎవ్రీ డిపార్ట్మెంట్, ఈవెన్ మున్సిపాలిటీ హ్యాస్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్, కూడా హ్యాస్ హార్టికల్చర్ టీమ్. సో దే కీప్ రీసెర్చింగ్. సో బేసికలీ దే ఆల్సో ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ఏరియాస్. కేరళలో ఎట్లా పెడుతుండ్రు, కర్ణాటక ఎట్లా పెడుతుండ్రు. సో దే గెట్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ దేర్, అండ్ మనది కూడా వాళ్ళు చూస్తుంటారు. సో బేసికల్ లెర్నింగ్ ఎవ్రీ డే. ఎవరు టేస్ట్ ఒక్కొక్క ఆఫీసర్ టేస్ట్ ఒక తీరు ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే ద ఫ్లేవర్ విల్ బి సేమ్. బట్ పీపుల్ విల్ థింక్ ఏమనుకుంటారు అంటే ఓకే మీరే సెలెక్ట్ చేస్తారు. లేదు అంత లేదు, దే ఆల్ డన్ బై హార్టికల్చర్ టీమ్. మనం ఓన్లీ సజెస్ట్ చేస్తాం అలాంటిది కాదు పెడితే బాగుంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే దాని డ్యూరబిలిటీ ఉన్ను దాని అక్కడ ఏమొస్తుందో వాళ్ళు చూసి వాళ్ళు పెడతారు. అంటే చాలా సార్లు విన్నాను సార్ మా కాలేజ్ దగ్గర నుంచి, లైక్ మన లిజనర్స్ అందరు కూడా అరే ఈ ఫ్లవర్స్ వాళ్ళకి ఎక్కడి నుంచో దొరుకుతాయి మనకు మాత్రం దొరకవు అని చెప్పేసి చాలా మంది అంటే నర్సరీ ఉంటుంది ఇప్పుడు జనరల్గా. అంటే ఇక్కడ అయితే మనం కడియంకి వెళ్ళి తీసుకొస్తాం, రాజమండ్రి అటు సైడ్కి వెళ్ళి. ఇప్పుడు తెలంగాణలో కూడా స్టార్ట్ చేస్తాం, కానీ ఇక్కడ ఉన్న వెదర్కి అవన్నీ సూట్ కావు. సో ఎక్కడ సూట్ అయితే ఉంటే అక్కడికి వెళ్ళి ఇస్తారు. మోస్ట్లీ కేరళ అండ్ ఆంధ్ర కడియంకి వెళ్ళి అక్కడ ఉన్న వెదర్ అట్లా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనకు కూడా అన్ని సూట్ కావు కదా. ఇప్పుడు చుట్టూ గ్రీనరీ చూస్తుంటే అర్థమైపోతుంది మీకు కూడా మంచిగా ప్లాంట్స్ అంటే జనరల్ గా ప్లాంట్స్ ఉంటే ఏంటంటే మనకు కూడా కొద్దిగా రిఫ్రెష్ అవుతుంది. మార్నింగ్ ఐస్ కి గ్రీన్ అవ్వబడుతుంది, కొద్దిగా బాగుంటుంది, అంతే, అంత తప్పేం లేదు. సార్ మరి మన సిటీని ఇంకా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడానికి మీరు ఇచ్చే యూత్ కి సజెషన్ ఏంటి? యాక్చువల్లీ అందరికీ ప్లాస్టిక్ బ్యాన్ చేయమని చెప్పి రిక్వెస్టింగ్ ఎవ్రీబడి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బాటిల్ నెక్ నౌ. సో దానికి ఇప్పుడు మనము మరికొండ కూడా మా దగ్గర డంప్ యార్డ్ పెద్ద ఇష్యూ అయిపోతుంది. సో మనం సిటిజన్స్ కేర్ఫుల్ లేకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ మనకే ప్రాబ్లం అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ సిటిజన్ నాట్ టు యూజ్ ప్లాస్టిక్, యూజ్ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ విచ్ కెన్ బి గాన్ ఇన్ టు ద ఎర్త్ అండ్ ఎవ్రీథింగ్. సో అట్లాంటి కోసం ఇప్పుడు మున్సిపాలిటీ కూడా ద రన్నింగ్ ఎ క్యాంపెయిన్. అది రాను ఇంకా స్ట్రిక్ట్ అవుతుంది. సో పెనాల్టీస్ విల్ కమ్ నౌ. సో ఎక్కడ ప్లాస్టిక్ యూజ్ చేస్తే అక్కడ పెనాల్టీస్ వస్తాయి. సో మోస్ట్లీ బై నెక్స్ట్ ఇయర్కి ఐ థింక్ మున్సిపాలిటీ ఆల్సో విల్ ఇంట్రడ్యూస్ పెనాల్టీ సిస్టమ్. సో అది చేస్తే కానీ కొంచెం కంట్రోల్ అవుతుంది ప్లాస్టిక్. సో అదర్వైజ్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే మనం ఎంత పెద్ద డ్రైనేజ్ చేసినా బాటిల్స్ ప్లాస్టిక్ అంతా పోయి చోక్ అయిపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను మిమ్మల్ని ఒక చిన్న మనం కొంచెం సిల్లీగా ఒక క్వశ్చన్ అడుగుదాము, ఎందుకంటే కొంచెం ఫన్నీ వేలో తీసుకెళ్ళడానికి. సో ఇది కొంచెం క్రేజీగా ఉండబోతుంది. ఆవు ఎలా ఉంటుంది సార్? చూడడానికి దేవతలాగా ఉంటుంది. పూజిస్తాం కదా. అవును సార్, అంటే ఇది కొంచెం మనకి లాజికే ఉండదు ఇందులో, కానీ కొంచెం ఫన్నీగా ఉంటుంది, అందుకే అడిగాను. ఆవు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. లేదు సార్. ఎట్లుంటుంది అది? నేను ఆన్సర్ చెప్పిన తర్వాత నన్ను ఏమనకూడదు మరి. ఎనీవన్ నోస్? ఆవు ఎలా ఉంటుంది? 4 కాళ్ళ మీద ఉంటుంది. బట్ కాదు సార్. అంతేనా? నేను చెప్తున్నా సార్, కట్టేస్తే ఉంటుంది సార్. థ్యాంక్ యూ. సో ఎస్ గైస్, చూసారు కదా మన సిటీని క్లీన్ అండ్ గ్రీన్ గా అండ్ అంతే మోడర్న్ గా క్రియేట్ చేస్తూ ఇప్పటి వరకు మనకి అయితే నిజంగా స్మార్ట్ సిటీగా మనకైతే చూపిస్తున్న మన వెంకటరామ్ రెడ్డి సార్ తోటి అయితే మస్తుగా మాట్లాడేసుకున్నాము. అండ్ మరి సార్ అయితే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు, అండ్ చాలా విషయాలు చాలా ముచ్చట్లు మనం రాబోయే రోజుల్లో కూడా మాట్లాడుకోబోతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.